అందుకోసమే మరి మన తాన్ నుంచి బారేటువంటిది మన తాన్ నుంచే బారుతుంది కృష్ణ, కానీ మన వీళ్లకు నీళ్లు రావు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పుకున్నాం, మన నీళ్లు మనకు రావాలన్నాం. మన నీళ్లు మనకు రాకపోగా ఉన్న వాటాలోంచి సగం ఖాళీ అయ్యి ఏపీకి పోయినాయి. అంతే. ఇది కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమం. దిగ్విజయంగా అటు ఏడికి చిత్తూరు పోయి రోజా వాళ్ళ ఇంటికాడికి పోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తా, కృష్ణా నీళ్ళు పట్టుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కృష్ణా నుంచి పోతున్న నీళ్ళుగా ఇప్పుడు గోదావరిలోకేని నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల కాడికేని వీళ్ళ కలుపుతాడట. మళ్ళీ ఇంకా జరిగితే పెద్దగా చేస్తారట ఈ కాలువ. ఎక్కడికి పోతాయి వాటర్ అంటే కుప్పం దాకా పోతాయి. నదుల అనుసంధానం పేరుతోటి మొత్తం మల దోపిడి. ఇంత పెద్ద దోపిడి కార్యక్రమానికి తెర వేసిరు. నీళ్ల ద్వారా వీళ్ళు ఎట్లా పైసలు సంపాదిస్తారో చూడరు. అసలు గోదావరికి అసలు యాక్చువల్గా రాయలసీమకు సంబంధమే లేదు, సంబంధం కూడా లేదు. అది గోదావరి పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉండనే ఉండదు, అసలే ఉండదు, సంబంధం లేదు. కేవలం ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు భారతాయి ఇక్కడ అంతే. అంతే. 71%, 79% గోదావరి తెలంగాణ ప్రాంతంలోనే భారతది ఉమ్మడి ఏపీలో. 79%, కేవలం 21% మాత్రమే. కేవలం మనకు ఎస్ఆర్ఎస్పి ఒకటే వరప్రదాయిని. ఆడ ఎస్ఆర్ఎస్పి ఈడ జూరాల గంతే. ఈ నాయకులంతా ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లతోటి ఏపీ ప్రయోజనాల కోసమే తెలంగాణ నాయకులు పనిచేసారు. ఈ 10 ఏళ్ళు కూడా జరిగింది అదే.